నేను కూడా ఈ పునాది వేసాను. నేను ఆంటీ గారు ఆ సోమవారం అక్కడ వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసుకునే వాళ్ళం పాటిగడలో ఉన్నప్పుడు. ఇక్కడ ఈ సంఘంలో చీలిక వచ్చినప్పుడు నాకు కూడా ఇక అక్కడ ఉండాలని ఇష్టం లేక ఒక ఇద్దరు సహోదరులు యువకులు వచ్చి, ఆంటీ గారు నేను మరి కొంతమంది ప్రార్థన చేసుకుంటుంటే, అంకుల్ మనకు ఒక సంఘం ఉండాలా, మనకంటూ ఒక సంఘం ఉండాలా అని చెప్పి ఒక ఎంటీ ప్లాట్ సాంబయ్య అనేటువంటి ఒక ఆయనతో మాట్లాడి ఎంటీ ప్లాట్ చూసి అక్కడ 7 నెలలు 8 నెలల్లో కట్టలు పెట్టుకుని టెంట్ వేసుకుని ఉన్నాం. మన పునాది అలా ఆరంభమైంది. హల్లెలూయా. మన సంఘం యొక్క పునాది ఎలా ఆరంభమైంది. ఈనాడు అద్దె ఇంట్లోనే మనం ఉన్నాం ఇంకా. హల్లెలూయా. కానీ ఇంతవరకు 5వ ఇంట్లో మనం ఉన్నాం. ఈ పునాది యేసుక్రీస్తు వేరు వేసిన పునాది అయితే ఆయన వచ్చేదాకా ఉంటుంది. హల్లెలూయా. నేను ఉన్నా లేకున్నా అది ఉంటుంది. నీ పునాది ఎటువంటిది? అక్కడ ఉంది పౌలు పోతుంటాడు, నేను ఒక పునాది వేశాను మరి ఒకటి దాని మీద కట్టుతున్నాడు. కొంతమంది అడుగుతూ ఉంటారు, అంకుల్ మీరు పోయిన తర్వాత ఎట్లా? అప్పుడే పోన్లేవా బాబు, నేను కొంచెం ఉండనివ్వండి, కొంచెం కాలం ఉండనివ్వండి ఇంకా అంటే వాళ్ళు మంచి ఉద్దేశంతో అడుగుతారు. ఎట్లా? ఇప్పుడు ఉండి చేసింది ఏముంది? ఏదైనా చేయాలంటే దేవుని కృప కావాలి. హల్లెలూయా. నా వయసును బట్టి, నాకు నా ఆలోచనను బట్టి, నా స్థితిని బట్టి నేనేం చేయలేను. ఏదైనా చేస్తే దేవుడు చేయాలి. హల్లెలూయా. ఏదైనా చేస్తే ఆయన చేయాలి. ఈ పునాది మీద ఇంకొకటి కడతాడు. అది దేవుని మహిమ కోసం అయితే నిలుస్తుంది. అది దేవుని మహిమ కోసం కాకపోతే, తన సొంత మహిమ కోసం అయితే కాలిపోద్ది. ఇప్పుడు హెబ్రోన్లో భయంకరమైన పరిస్థితి. గోల్కొండ చౌరస్తాం యూట్యూబ్లో చూస్తున్నాం. గొప్ప దైవజనుడు, ప్రపంచవ్యాప్తంగా గొప్ప సేవ చేశాడు. ఆధునిక అభినవ పౌలు అని ఇచ్చిపోయానికి పేరు. గొప్ప ధనవంతుడు సిక్కులైన భక్సింగ్ గారు వచ్చి పేద సంఘం స్థాపించాడు. ప్రపంచమంతా కొన్ని వేల సంఘాలు చేశాడు. 90 సంవత్సరాలు బతికాడు. సంఘంలో ఉండేవారి ప్రవర్తన నచ్చక కోమలకు వెళ్ళిపోయాడు. వాళ్ళ మాట వినేవాళ్ళు లేరు. ఆయనకు ముసలితనం వచ్చిన తర్వాత ఎవరైనా మాట వింటలేదు. ఎవరితో మాట్లాడికి ఇష్టం లేక మౌనవ్రతానికి వెళ్ళిపోయాడు. ఆ కోమలోనే చచ్చిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు సమాజ కార్యక్రమంలో ఇంద్రధనస్సు వచ్చింది. సరే, సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయారు, ఈయన మరణం ఎటువంటి మరణం. ఒక సిక్కులైన దేవుని సేవ చేస్తే దేవుడు చావులో కూడా దేవుడు కనపడ్డాడు. ఈనాడు ఆ సంఘం చీలిపోయి నాది నీది నీది నాది అని చెప్పి కొట్టుకుంటున్నారు. ప్రతిరోజు పోలీసు వాళ్ళు అక్కడ ఒక ట్రస్ట్ అని ఒక పార్టీ, సొసైటీ అని ఒక పార్టీ. నీ భక్తి ఎందుకు? నీ స్థుతి ఎందుకు? ఎవరిని సంతోషపెట్టడానికి? ఎవరికి ఆరాధిస్తున్నావు? ఇప్పుడు యేసన్న గారు పోయినా హోసన్న మంది మినిస్ట్రీ జరుగుతూ ఉంది. బలహీనలు ఎక్కడైనా ఉంటారండి, ప్రతి చోట ఉంటారు బలహీనలు. కానీ దేవునికి మహిమ లేకపోతే దాన్ని కాల్చివేస్తాడు, కూల్చివేస్తాడు. దైవజనుడు ప్రయాసపడ్డాడు, ఆత్మను రక్షించాడు, వేల లక్షల కోట్ల మందిని రక్షించాడు. తను వెళ్ళిపోయాడు. దేవుని సేవలో ఆనందంగా ఉన్నాడు. కానీ ఆయన సేవ నష్టపోతూ ఉంది. నీ పునాది ఏంటో నువ్వు తెలుసుకో. నా పునాది ఏంటో నాకు తెలుసుకో. నీ పునాది వేరు, నా పునాది వేరు కాదని మనందరి పునాది ఏమంటండి? ఈ పునాది యేసుక్రీస్తే. నా చిన్న సేవ కావచ్చు, నాది ఆయన పెద్ద సేవ కావచ్చు, కానీ పునాది మాత్రం ఒకటే. మన సిమెంటు పునాది, మన బండ కట్టినట్టుగా మన రాతి పునాది, మన సొంత పునాది అయితే నిలవదు కాక నిలవదు. నీకు సాక్షాత్తు యేసుక్రీస్తు వారి నీకు పునాది అయితే ఆ పునాది మీద కట్టే ప్రతి కార్యం నిలుస్తుంది. లేదా కాల్చివేయబడుద్ది. కాల్చివేయబడితే అది నీకు నష్టం, దేవునికి మహిమ కాదు. అగ్ని నుంచి లాగబడినట్టుగా నీ రక్షణ నీ పాపాలు క్షమించబడి నీ మట్టుకు నువ్వు పరలోకంలో ఉంటావు. కానీ నీ వలన నీ కుటుంబానికి మేలు లేదు, నీ పిల్లలకు మేలు లేదు, నీ భర్తకు నీ భార్యకు మేలు లేదు. నీ వలన ఎవడూ రక్షణలోకి రాడు. ఒక ఆయన మల్లికార్జునరావు అని చెప్పి తాగుబోతూ తిరుగుబోతూ గొప్ప వ్యాపారాలు చేసి అన్ని నష్టపోయి ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాడు. దేశమంతా తిరుగుతున్నాడు కారు వేసుకొని. ప్రతి చోట సువార్త పత్రికలు చెప్పి మరి యేసుప్రభు నిజరక్షకుడు అని చెప్పి సువార్త పడిస్తున్నాడు. మన నేపాల్ పోయాడు, భూటాన్ పోయాడు, భాషలైన దాన్ని తట్టు కూడా వెళ్ళి చూస్తున్నాడు. వాడు ఎవరి దగ్గర డబ్బులు అడుక్కోడు, ఎవరి దగ్గర డబ్బులు ఇస్తే తీసుకోడు. దేవుడు నడిపిస్తున్నాడు. అతను అంటాడు, ఎవరైనా ఒక్కడినైనా అగ్ని నుంచి లాగినట్టుగా లాగండి. ఎందుకంటే ప్రతి ఆత్మ విలువైంది. ఎవడో నశించి నరకానికి వెళ్ళటం దేవుని చిత్తం కాదు. అందరూ మారు మనసు పొందాలి. నీ సొంత సేవకుడు, నువ్వు పాస్టర్ కానవసరంలా, నువ్వు సేవకురాలు కానవసరంలా. నీకు ఆత్మల భారం ఉంటే రోజుకు ఒక్కరికైనా వాక్యం చెప్పు. వాక్యం అంటే ప్రసంగాలు చేయనవసరంలా. యేసు నిజరక్షకుడు, ఆయన పాపుల మిత్రుడు, రక్షిస్తాడు, పాపములు క్షమిస్తాడు, నరకాన్ని తప్పించి పరలోకం తీసుకెళ్తాడు. నమ్ము అని చెప్పి ఒక మాట, అది నమ్మినా నమ్మకపోయినా ఒక్క మాట చెప్పగలిగితే దేవుడిని వాడుకుంటాడు.
ఎందుకంటే నీ పునాది గట్టిది. క్రీస్తు అనే పునాది మీద నువ్వు కట్టుతున్నావు. నీ జీవితం వ్యర్థమైంది కాదు. కాబట్టి యేసుక్రీస్తు వారికి మాట చెప్పాడు. ఒకడు బుద్ధిమంతుడు ఒకడు ఉన్నాడు, బుద్ధిహీనుడు ఒకడు ఉన్నాడు. బుద్ధిమంతుడేమో పునాది వేసుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు. బుద్ధిహీనుడు కూడా పునాది వేసుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు. బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు, బుద్ధిహీనుడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. వాన వచ్చింది, వరదలు వచ్చినాయి, బండ మీద కట్టిన ఇల్లు సురక్షితంగా అలాగే గట్టిగా నిలబడి ఉంది. ఇసుక మీద కట్టబడిన ఇల్లు మాత్రం వాన వచ్చి వరదలు వచ్చినప్పుడు కొట్టుకుని పోయింది. దాని స్థితి, దాని పాటు గొప్పది. ఏదైనా నీ భక్తి జీవితానికి పునాది యేసుక్రీస్తు. ఆ పునాది మీద ఏదైనా కట్టు, అది నిలవాలి. ఒకవేళ నీ సొంత మహిమ కోసం, నీ సొంత ఘనత కోసము నీ ఇష్టానుసారంగా కడితే దేవుడు ఊరుకోడు అని పడగొడతాడు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, మొట్టమొదటి గుర్తు తీసుకున్నట్టే, నీవు వేసే పునాది అది యేసుక్రీస్తు పునాది అయి ఉండాలి. ఆయన మీద కట్టుకో. నీ సేవ గొప్పదా పెద్దదా, నీకు పేరు వస్తుందా లేదా, నేను ఎవరైనా గుర్తిస్తాడా, నీకు ఎవరైనా సన్మానం ఉందా లేదా, అవన్నీ కాదు. ఇక్కడ దేవునికి మహిమ రావాలా. లాభాలు నష్టాలు ఇక్కడ అవసరం లేదు, లెక్కలు బేరీజు పెట్టుకునే అవసరం లేదు. దేవుడు నీకు పునాదిగా మారాడు, ఆయన నీకు పునాదిగా ఉన్నాడు. ఆ పునాది మీద కట్టుకో. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుతున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలంట. నీ పునాది ఏంటో, నీ పునాది ఏ విధంగా కట్టబడిందో, ఆ పునాది మీద ఏమేమి కట్టుకుంటున్నావో, నీ సేవ అంత అంచెలంచెలుగా ఎంతగా కట్టుకుంటున్నావో నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. అజాగ్రత్తగా ఉంటే నీ పునాది కూలిపోద్ది. పునాది కూలిపోతే నీ ఇల్లు నిలవదు, నీ జీవితం బ్రతలైపోద్ది. బుడిదలో పోసిన పన్నీరు ఎంత ప్రయాసపడతావో, ప్రయాస వ్యర్థమైపోయినప్పుడు నీకు సంతోషం లేదు, దేవునికి మహిమ లేదు. ఇది నాన్న యేసుక్రీస్తు నీకు పునాదిగా ఉన్నప్పుడు వాక్యం సెలవుస్తుంటే, ఎవడైనాను ఈ పునాది మీద అనగా యేసుక్రీస్తు అనేటువంటి ఈ విశ్వాస పునాది మీద ఏవేవి కట్టుకున్నావు? బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు, ఇంకా ఏవేవో